నమస్కారం. ఈరోజు మనం బైబిల్లో ఒక ఆసక్తికరమైన పదం గురించి లోతుగా చూద్దాం. అదే రక్తమాంసములు. ముఖ్యంగా పునరుత్థాన శరీరానికి దీనికున్న సంబంధం ఏంటనేది చాలామందికి వచ్చే సందేహం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మ్మ్, 15వ అధ్యాయం చూస్తే పునరుత్థాన శరీరాలు రక్తమాంసములతో ఉండవని కొందరు వాదిస్తారు కదా. మ్మ్, మరి ఇది ఎంతవరకు నిజం? మంచి ప్రశ్న. ఆ వాదనను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం లేఖనాల్లో వాడిన భాష, ఆ భాషా అలంకారాలు, వాటిని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఈ రక్తమాంసములు అనే పదం విషయంలోన. అవును, సరిగ్గా. ఆ పదం అసలు అర్థమేంటి, ఏ సందర్భంలో వాడారు అనేది ముఖ్యం. సరే, ముందు ఆ వాదనే చూద్దాం. 1 కొరింథీ 15:50లో స్పష్టంగా ఉంది కదా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన్న నేరును అని. ఉంది. అవును, పైపైన చదివితే అలాగే అనిపిస్తుంది కూడా. పునరుత్థానంలో అస్సలు ఈ మాంసం, రక్తం ఉండబోమో అని. కరెక్ట్. అయితే బైబిల్ పరిభాషలో రక్తమాంసములు అనేది చాలాసార్లు అక్షరార్థంగా, మన ఒంట్లో ఉండే రక్తం, మాంసం గురించి కాదు. మరి దేని గురించి? అది ఈ లోకానికి చెందిన బలహీనమైన, మర్చమైన మానవుడిని లేదా మానవ స్వభావాన్ని సూచించడానికి వాడిన ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అన్నమాట, ఒక భాషాలంకారం. భాషాలంకారమా? అంటే ఇది కేవలం శరీర నిర్మాణాన్ని సూచించట్లేదు. లేదు, చాలా సందర్భాల్లో అలా కాదు. దీనికి అంటే లేఖనాల్లో వేరే ఉదాహరణలు కూడా ఉన్నాయా ఈ అలంకార ప్రయోగానికి? చాలా ఉన్నాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 16:17 చూడండి. అక్కడ యేసు పేతురుతో ఏమంటారంటే, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు అని. అక్కడ మూల గ్రీకు భాషలో నరులు అనే చోట సార్క్స్కై హైమా అనే ఉంది. అంటే రక్తం, మాంసములు. ఓ, అంటే అక్కడ అర్థం మనుషులు అని. దేవుడు బయలుపర్చారు గాని మనుషులు కాదు అని. అంతే. అక్కడ రక్తమాంసములు అంటే కేవలం మానవ మాత్రులు, వాళ్ల పరిమిత జ్ఞానమనమాట. అలాగే గలతీలకు 1:16లో పౌలు కూడా తన పిలుపు గురించి చెప్తూ, వెంటనే నేను మనుష్యమాతృలతో సంప్రదింపలేదు అంటారు. అక్కడ కూడా మూల భాషలో రక్తమాంసములతో అనే ఉంది. ఇంకోటి ఎఫెసీలకు 6:12లో కూడా మనము పోరాడునది శరీరులతో కాదు అనుంది కదా. అవును, అక్కడ కూడా మూలంలో రక్తమాంసములతో కాదు అనే ఉంది. అంటే మన పోరాటం కేవలం మనుషులతో కాదు, ఆత్మ సంబంధమైన శక్తులతో అని. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ చూస్తే రక్తమాంసములు అంటే మానవ పరిమితులు, ఈ భూసంబంధమైన మర్త్యమైన స్థితి, వీటిని సూచిస్తోందనమాట. కరెక్ట్. అన్ని సందర్భాల్లోనూ అక్షరార్థమైన జీవశాస్త్రం కాదు. సరే, అది బాగా అర్థమైంది. అయితే మరి 1 కొరింథీ 15లో పౌలు ఉద్దేశమేంటి? రక్తమాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అన్నప్పుడు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలు అదే భాషాలంకారాన్ని ఇక్కడ కూడా వాడుతున్నారు. అంటే మన ప్రస్తుత మర్త్యమైన, పాడైపోయే శరీరాలు వాటి సహజ స్థితిలో దేవుని మహిమరాజ్యాన్ని చేరలేవు. అవి మార్పు చెందాలి. ఓకే. ఆయన చెప్పేది భౌతిక శరీరం ఉండదని కాదు, కాని మన ప్రస్తుత రక్తమాంసముల స్థితి, అంటే ఈ మర్త్యత్వం, ఈ క్షయత, అది అక్కడ ఉండదని. అంటే మన ప్రస్తుత వర్జన్ పనికిరాదన్నమాట. మార్పు చెందాలి. సరిగ్గా. మార్పు చెందాలి, మహిమపరచబడాలి. మరి పునరుత్థానం చెందిన యేసు శరీరం గురించి ఏం తెలుసు మనకి? అది వాదనకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. అదే మనకు అసలు మోడల్. యేసు పునరుద్ధాన శరీరం అది కేవలం ఆత్మ కాదు కదా. కాదు. లూకా సువార్త 24:39లో ఆయనే చెప్పారు కదా. ఏం చెప్పారు? నా చేతులను, నా పాదములను చూడుడి, నేనే, నన్ను పట్టి చూడుడి. ఆత్మకు మాంసమును, ఎముకలను ఉండవు కదా, నాకు ఉన్నట్టు మీరు చూచుచున్నారు కదా అని. సరిగ్గా. చూశారా? ఆయన స్వయంగా తన భౌతికతను నొక్కి చెప్పారు. మాంసం, ఎముకలు ఉన్నాయన్నారు. తాకి చూడమన్నారు. అంటే ఆయన శరీరం గుర్తించగలిగేది, స్పర్శించగలిగేది నిజమైన శరీరం. అవును, మహిమ పొందిన శరీరం, కాని భౌతిక శరీరం. మరి ఇది విశ్వాసుల పునరుద్ధాన శరీరాలకు ఎలా వర్తిస్తుంది? మన శరీరాలు కూడా అలాగే ఉంటాయా? ఖచ్చితంగా. ఫిలిప్పియలకు 3:21లో పౌలు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తారంటే, ఏం చేస్తారు? మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సాదృశ్యముగా మార్చును. అంటే మన శరీరాలు కూడా యేసు మహిమ శరీరంలాగే ఉంటాయన్నమాట. భౌతికమైనవి, కాని మహిమతో, అమర్త్యత్వంతో కూడినవి. నిజమే.
అక్షయమైనవి. కాబట్టి విమోచన అంటే కేవలం ఆత్మరక్షణ కాదు, మన శరీరాలకు కూడా విమోచన ఉంది. అవి కూడా క్రీస్తులా మార్చబడతాయి. అవునండి. అదే సంపూర్ణ విమోచన. దేవుని ప్రణాళికలో శరీరం కూడా భాగమే. 1 కొరింథ్ 15లో పౌలదేగా చెప్పేది. ఈ మర్త్యమైనది అమర్త్యత్వాన్ని ధరించుకోవాలి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి అని. ఆ రక్తమాంసములు అనేది ఆ మర్త్యత్వాన్ని, క్షయతను సూచిస్తుంది. అది రాజ్యంలోకి వెళ్ళలేదు. కాని మహిమపరచబడిన, మార్చబడిన శరీరం వెళ్తుంది. సరే, మొత్తం మీద చూస్తే రక్తమాంసములు అనే మాట ఎక్కువగా మానవ బలహీనతను, మర్త్యత్వాన్ని సూచించే ఒక అలంకారం. అవును. 15లో పౌలు ఉద్దేశం కూడా మన ప్రస్తుత శరీరాలు వాటికవే పరలోకరాజ్యానికి అర్హత పొందలేవు, అవి మహిమగా మార్చబడాలి అనేగాని అసలు శరీరమే ఉండదని కాదు. సరిగ్గా చెప్పారు. యేసు భౌతిక పునరుత్థానమే దీనికి గొప్ప సాక్ష్యం. విశ్వాసులు కూడా ఆయన మహిమ శరీరంలాంటి శరీరాన్నే పొందుకుంటారని ఎదురుచూడొచ్చు. నిజమే. దీని గురించి ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి పదాలు, వాటి వెనుకున్న భాషా అలంకారాలు, వీటిని అర్థం చేసుకుంటే విమోచన, నిత్యజీవం, దేవుని రాజ్యం లాంటి పెద్ద వేదాంత విషయాల మీద మన అవగాహన ఇంకా లోతుగా, విస్తృతంగా మారుతుంది. అవును, కేవలం శరీరం ఉంటుందా ఉండదా అనే చర్చ కాదు ఇది. కాదు, ఇది దేవుని సంపూర్ణ విమోచన కార్యం యొక్క అద్భుతాన్ని, దాని పరిపూర్ణతను గ్రహించడానికి సాయపడుతుంది. ఆ మహిమ శరీర పరివర్తన అనేది గొప్ప నిరీక్షణ.